మా దేవుడు ఆయన. అయ్య బాబోయ్, ఇంకా అసలు తమన్ గారు మిమ్మల్ని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తమన్ గారిని ఎవరైతే మ్యూజిక్ రిపీట్ గా కొడతా అన్నాడు, ఈ మూవీ చూడండి. అసలు పవన్ కళ్యాణ్ తమన్ అయితే ఒక రేంజ్ లో ఉంచాడు మ్యూజిక్. అసలు పిచ్చెక్కిపోయింది మ్యూజిక్ కి, ఒక్క రేంజ్ లో ఉంది మ్యూజిక్. తమన్ గారు మీరు ఇట్లానే చేస్తూ ఉండండి, మేము ఉన్నాం మీకు. కమాన్, ఓజస్ గంభీరకి జై హో. అంతే, మనల్ని ఎవరు రాపేది? అదే మనడు ఎవరు ఆపేది? ఎవడు ఆపలేడు. ఇంకా ముందు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎవడు పోటీ రాలేడు. చరిత్ర సృష్టించిన ఏకైక కారణ జన్ముడు ఆయన. అంజనీ పుత్ర పవన సుత నామ అని ఊరికే రాలేదు. అదే ఆయన నిజంగా చెప్పారు కదా. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి ఎవరు సాటి రారు, ఎవరు సాటి లేరు. ఒక అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్. చింపేసిందండి, ఇంకా చెప్పేది ఏముందండి. అసలు మూవీ బాబోయ్, అసలు మా హైపే పోవట్లేదు, మైండ్ నుంచి పోదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మైండ్ లో పడుకున్నా లేచినా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. ఇంకా అంత బాగా చేశారు. తమన్ మ్యూజిక్ కిర్రగా తీసాడండి. ఇంకా నాకు తెలిసి తమన్ గారి గురించి ఎవరైతే కమెంట్ చేశారో మ్యూజిక్ గురించి, ఈ మూవీ చూడండి. తమన్ మ్యూజిక్ ఏంటో ఇక్కడ కనిపించేస్తుంది ఓజీలో. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే మంచిగా ఉంది, యాక్టింగ్ చాలా బాగుంది, మంచిగా చేశారు సినిమా. సుజిత్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్, మంచిగా తీస్తారు సినిమా. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. చెప్పు, చాలా బాగుంది. అది కూడా ఆయన నేర్చుకుంటు కాబట్టి చాలా బాగా చేశారు. ఇంకా చాలా బాగుంది మూవీ. ఇండస్ట్రీ కావచ్చు, మ్యూజిక్ చూడు, పేరిపోతుంది ఒకటిసారి థియేటర్. తమన్ మ్యూజిక్ కొట్టాడు, చాలా బాగా కొట్టాడు. ఒక్కొక్క మ్యూజిక్ ఇట్లా కూర్చోం, సీట్లో కూర్చోలేం, ఎవరం శవాలు వేసిపోతాయి. సీన్ బాగుందా అంటే ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి, క్లైమాక్స్ సీన్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ బాగుంది, ఎంట్రీ కూడా చాలా ఎంట్రీ అయితే సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ బాగుంది. ఎలా చూడాలనుకున్నామో అలానే చూపించారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. అవునండి. సో నేనైతే చెప్పదలుచుకుంది ఏంటంటే, మూవీలో ఉన్న ప్రతి ఒక్క సీన్ ఆసమ్ గా ఉంది అండ్ ప్రతిదీ చాలా డీటెయిలింగ్ గా ఉంది. మీరు గమనించాలే కానీ ప్రతి ఒక్క సీన్ లో ఆయన చేసిన ఆ డీటెయిలింగ్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే కొన్ని సీన్స్ మనం థియేటర్ లో మిస్ చేస్తాం, ఎందుకంటే అరచడంలో అవి ఇవి చేయడంలో. సో తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ వచ్చి ఒక 2 to 3 times చూస్తే మీకు అర్థమవుతుంది అసలు యాక్చువల్ గా ఎంత కష్టపడి ఒక్కొక్కటి ఎంత డీటెయిలింగ్ గా చేశారు. అండ్ మూవీలో ఆయన ఉన్నంత హ్యాండ్సమ్ గా ఎవ్వరూ లేరు నన్ను అడిగితే కనుక. హీరోయిన్ కూడా బీట్ చేసేంత హ్యాండ్సమ్ ఉన్నారు ఆయన. అండ్ హీరోయిన్ యాక్చువల్ గా లేకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే ఏంటంటే పెట్టారు నాకే అలా ఉంది. లాస్ట్ సీన్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ లో యాక్చువల్ గా ఆ ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు ఆయన కళ్ళు అలా చూపిస్తారు. లాస్ట్ సీన్ కూడా అలాగే ఉంది. ఇట్స్ లైక్ ఎండ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మధ్యలో మీరే ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా వెళ్ళిపోతారు కానీ, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ టెల్లింగ్ బ్రో, ఓ మై గాడ్, పవన్ కళ్యాణ్ కి జై. చాలా బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది, వెయిట్ చేస్తున్నాం పార్ట్ 2 కోసం. చాలా బాగుంది మూవీ, మళ్ళీ చూడొచ్చు. చాలా బాగుంది, ఫైటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. చాలా బాగున్నారు, చాలా స్టైలిష్ గా ఉన్నారు ఇందులో. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా మాత్రం చాలా బాగుంది. అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం ఇద్దరు చాలా స్టైలిష్ గా, మొత్తం గన్స్ మొత్తం మూవీ మొత్తం గన్స్, మొత్తం ఫైటింగ్స్ సూపర్ ఉంది. మ్యాడ్ ఉంది మొత్తం మూవీ, చాలా బాగుంది.